వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. ఇక మనం చూస్తే కనుక నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ప్రైవేట్ బ్యాంక్ షేర్స్ గిరాకీ కూడా లభించడంతో షేర్స్ అనేవి పరుగులు తీశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెన్సెక్స్ ఉదయం 79,343.63 పాయింట్ల దగ్గర సానుకూలంగా ప్రారంభం అవడం జరిగింది. అయితే రోజంతా కూడా సానుకూలంగా కదలాడిన సూచి ఒక దశలో 80,321.88 వద్ద గరిష్టాన్ని తాకింది. ఒక రకంగా ఇది సుపరిణామం. తర్వాత నిఫ్టీ చూసుకుంటే కనుక 50.215 పాయింట్లు పెరిగి 24,328.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 24,355.10 నుంచి 24,054.05 పాయింట్ల మధ్య కదలాడింది. ఒక రకంగా చూసుకుంటే రిలయన్స్ అనేది ఒక రకంగా సపోర్ట్గా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఆదుకుందని మనం చెప్పుకోవచ్చు. సుమారు 1,00,000 కోట్ల నిన్న రిలయన్స్ వల్ల నిఫ్టీ 200 పాయింట్లకు సంబంధించి కూడా 110 పాయింట్లు కూడా ఒక రకంగా ఆ సపోర్ట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇవాళకి సంబంధించి ఇవాళ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఈరోజు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. గుడ్ మార్నింగ్ చందు గారు. రైట్. ఇక ఒక రకంగా మనం చూస్తే కనుక నిన్న పరుగులు తీసిందని చెప్పుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రకంగా ఆదుకుందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఎలా ఉండబోతోంది? ఈ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్గా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. నిన్న మనం చూసుకుంటే ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్లో రిలయన్స్ లీడర్ అండి. సో ఎనర్జీ సెక్టర్ ఒకటి, అలాగే మనకి బ్యాంకింగ్ సెక్టర్ కూడా నిన్న బాగానే బుల్లిష్గా వెళ్ళిందండి. ఎనర్జీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, అలాగే హెల్త్ కేర్ సెక్టర్, ఈ 3 సెక్టర్లు నిన్న బుల్లిష్గా ఉండటం వలన మార్కెట్లు నిన్న పరుగులు పెట్టినాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు కూడా మార్కెట్లు బుల్లిష్గానే ఉండడానికి స్కోప్గా ఉందండి. ఓపెనింగ్ మీరు చూస్తే దాదాపుగా నిఫ్టీ 50 మనకి దాదాపు 110 పాయింట్లు బుల్లిష్లో ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా మనకి చూసుకుంటూ ఉంటే ఇప్పుడు 300 పాయింట్లు బుల్లిష్లో ట్రేడ్ అవుతుంది. సో రెండు కూడా మనకి ఈరోజు బుల్లిష్లోనే ట్రేడ్ అవడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుందండి. అలాగే మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే దాదాపుగా నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాకుల్లో 37 స్టాకులు అడ్వాన్సెస్లో ఉన్నాయి. ఇది బుల్లిష్గా ఉండడానికి ఒక మంచి మూమెంటం అని చెప్పుకోవచ్చు. అయితే నిఫ్టీ 50లో మనం చూసుకుంటే 24,450 అనేది మేజర్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. 24,450 దాటినంత వరకు కూడా మనకి బుల్లిష్ మూమెంటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఏదైతే 24,450 దాటిందో నిఫ్టీ ఒక 15 నిమిషాల టైం ఫ్రేమ్లో 24,450 దాటి పైన క్లోజ్ అయితే అక్కడి నుంచి మనం నిఫ్టీ 50 బుల్లిష్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి స్కోప్ ఉందండి ఈరోజు. రైట్ అండి. మనకు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ప్రభాకర్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ క్వశ్చన్ అడిగండి. వెంకట్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ అండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ నేను 160 దగ్గర తీసుకున్నానండి. ఓకే. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా, అసలు ఉంచాలా, తీసేయాలా? ఇది ప్రజెంట్ వచ్చి 64 ఉందండి. 64 నో. మొన్న ఒక 25% పడింది సార్. రీజన్ ఏంటనేది కొంచెం తెలియట్లేదు. అట్నే ఇంకొకటి ఈ ప్యాక్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉందండి స్టెర్లైట్ టెక్నాలజీస్. కుదిరితే దీని నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. సో మనకి రిజల్ట్స్ కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ తో రాలేదు. మార్కెట్ ఎస్టిమేషన్స్ బీట్ చేయలేకపోయినాయి రిజల్ట్స్ ఒకటి. అలాగే ఫండమెంటల్ గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్టెర్లైట్ టెక్నాలజీస్ అనేది ఉంది. సో కుదిరితే స్టెర్లైట్ టెక్నాలజీస్ నుంచి లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేసి వేరే ఫ్రంట్ లైన్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సార్. అట్నే ఈ ప్యాక్ డ్యూరబుల్ సెన్కో గోల్డ్ తీసుకున్నాను సార్. ప్రజెంట్ ఒక 3% ప్రాఫిట్ లో ఉన్నాను. ఉంచాలా, తీసేయాలా అని. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఉంచొచ్చు సార్. 372.25 ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా దాదాపుగా 2% పైనే మనకి ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అనేది ట్రేడ్ అవుతుందండి. సో ఈ ప్యాక్ డ్యూరబుల్స్ మీరు హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మనకి రీసెంట్ హై ఏదైతే వచ్చిందో 670 దాటి పైకి వెళ్ళడానికి స్కోప్ ఉందండి ఈ ప్యాక్ డ్యూరబుల్స్. అయితే ఇమీడియట్ గా వెళ్ళదు, కొంచెం టైం పడుతుంది. ఒక 3 నుంచి 6 నెలలు కనుక హోల్డ్ చేసుకోగలిగితే మనకి అప్సైడ్ మూమెంటం అనేది బాగానే పైకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. అలాగే సెన్కో గోల్డ్ కూడా మీరు కొంచెం ప్రాఫిట్లో ఉన్నారు. ఇది కూడా హోల్డ్ చేయొచ్చండి. మనకి సెన్కో గోల్డ్లో వచ్చేసి
410 410 రూపాయలు కనుక దాటింది అంటే మేజర్ రెసిస్టెన్స్ అక్కడ కనిపిస్తుంది. 410 రూపాయలు దాటింది అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ 600 వరకు వెళ్ళిపోతుందండి కంటిన్యూస్గా. ఇబ్బంది ఏమీ లేదు. అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ట్రెండ్ రెండు కూడా బుల్లిష్లోకి మారి మనకి సెన్కో గోల్డ్లో హోల్డ్ చేసుకోవచ్చండి. రెండు కూడా హోల్డ్ చేసుకుని ఒక 3 to 6 months వరకు హోల్డ్ చేసుకుంటే మీకు మళ్ళీ ప్రాఫిట్లు అనేవి కనపడతాయి. రైట్ వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. నాగార్జున గారు ఫ్రమ్ కూకట్పల్లి. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవీంద్ర గారు. గుడ్ చెప్పండి. మార్నింగ్ అండి. సార్ ఒక 3 స్టాక్స్ సార్. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఒకటి, సిఈఎస్సి అండ్ క్యామ్లిన్ ఫైన్ సైన్స్ సార్. ఎక్కడ ఎంట్రీ తీసుకోమంటారు సార్? ఎంట్రీ ప్రైస్ క్యామ్లిన్, ఏరోఫ్లెక్స్ అండ్ మూడోదండి ఏరోఫ్లెక్స్ అండ్ సిఈఎస్సి. సిఈఎస్సినా? అవును సార్. ఓకే. సో ఏరోఫ్లెక్స్ వచ్చేసి మనకి 179.60లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు చిన్న పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి, 1.5%. కొంచెం మనకి ఈ ప్రైస్లో కన్నా వెయిట్ చేద్దాం సార్. 186 జోన్ దాటిన తర్వాత, నాగార్జున గారు ఇప్పుడే వద్దండి, 186 జోన్ దాటిన తర్వాత ఏరోఫ్లెక్స్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. మనకి 179.36 ఈ రోజు ఒక 6 రూపీస్ పెరగనే ఉండే. కొంచెం మనకి ఈ జోన్ అంతా కూడా బేరిష్ టు కన్సల్టేషన్ కనిపిస్తుంది. 186 జోన్ దాటిన తర్వాత మాత్రమే ఏరోఫ్లెక్స్లో ఎంట్రీ అనేది మీరు ప్లాన్ చేయండి. అలాగే క్యామ్లిన్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 165.67 ఈరోజు కూడా మనకి 1.25% పెరిగింది. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అయితే కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, పర్వాలేదండి. అంటే చాలా వరకు కూడా మనకి టెక్నికల్స్ అన్ని బుల్లిష్లోనే కనిపిస్తున్నాయి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. అలాగే సిఈఎస్సి లిమిటెడ్ అడిగారు, ఈరోజు 161.10లో ఉందండి. సో మనకి అరౌండ్ 164 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుందండి సిఈఎస్సిలో. 164 జోన్ దాటిన తర్వాత మాత్రమే సిఈఎస్సి ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఈ రోజు 161లో ఉంది, ఇంకొక 3 రూపాయలు పెరగనివ్వండి. 3 రూపాయలు పెరిగి మనకి 164 పైన క్లోజ్ అయితే, డైలీలో 164 పైన క్లోజ్ అయితే మాత్రం మనకి అప్ సైడ్ బుల్లిష్ వెళ్ళిపోవడానికి స్కోప్ కనిపిస్తుందండి. సో నియర్ బై కూడా మనకి దాదాపుగా 200 మార్క్ అయితే క్రాస్ చేయడానికి స్కోప్ ఉందండి సిఈఎస్సిలో. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సురేష్ గారు ఫ్రమ్ గుంటూరు. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండ్ మీ క్వశ్చన్ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి సురేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? హలో సురేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. వెంకట్ గారికి నమస్తే సార్. నమస్తే అండి. మెరైన్ ఎలక్ట్రికల్స్ తీసుకున్నాను సార్ 240 దగ్గర. అది సార్ స్టాక్ పేరు ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? సార్ మెరైన్ ఎలక్ట్రికల్స్ సార్. ఓకే. 240 దగ్గర తీసుకున్నాను, దాని గురించి ఒకసారి ఏమన్నా. ప్రస్తుతం 197.57లో ట్రేడ్ అవుతుందండి. మీరు కొంచెం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. అంటే టెక్నికల్గా చాలా బుల్లిష్గా కనిపిస్తోందండి, ఇబ్బంది ఏమీ లేదు. పైకి వెళ్తుంది మళ్ళీ మెరైన్ ఎలక్ట్రికల్స్, మళ్ళీ 320 జోన్ అయితే క్రాస్ చేస్తుందండి. అయితే మీరు కొంచెం యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోండి సార్. కరెంట్ ప్రైస్లో కూడా మనం యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మెరైన్ ఎలక్ట్రికల్స్. మళ్ళీ 320 జోన్ అయితే క్రాస్ చేస్తుందండి. ఒక 3 to 6 months టైం ఇవ్వండి దానికి, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. రైట్ సార్. అలానే వెంకట్ గారు, మనం సెక్టార్ వైజ్ చూసుకున్న నిన్న ఇంధనం, చమురు, గ్యాస్, భారీ యంత్రాలు కావచ్చు, లోహం, బ్యాంకింగ్, స్థిరాస్తి, ఇవన్నీ కూడా ఒక రకంగా రాణించాయనుకోవచ్చు. బట్ ఐటీ డీలా పడింది. మరి ఐటీ సెక్టర్ ఈరోజు ఎలా ఉండబోతోంది? భవిష్యత్తులో మనకి ఐటీ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఒక్కరోజుగా మనం తీసుకోకూడదు, ఏ సెక్టర్ని కూడా మనం ఒక రోజు కోసం తీసుకోవద్దండి. మనం ఏదైనా వ్యూ అనేది లాంగ్ టర్మ్లో ఉండాలి. సో లాంగ్ టర్మ్ వ్యూగా చూసుకుంటే ఐటీ సెక్టర్ అనేది చాలా బాగుంటుంది. రీసెంట్గా కొంచెం చిన్న ఒడిదుడుకులు అయితే ఐటీ సెక్టర్లో కనిపిస్తూ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్ వ్యూగా చూసుకుంటే మాత్రం ఐటీ సెక్టర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ డౌన్ఫాల్ ఏదైతే ఉందో, రీసెంట్గా వచ్చిన మార్కెట్ కరెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి టైంలో మనం ఐటీ సెక్టర్లో ఉన్న స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సపోర్ట్ లెవెల్స్ చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి. సో మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ వ్యూలో వెళ్తున్నారనుకోండి ఐటీ సెక్టర్లో, సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనుక మేజర్ మనకి ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి విప్రో కానీ, ఇలాంటివన్నీ కూడా, టీసీఎస్ కానీ, వీటిల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని తీసుకుంటే లాంగ్ టర్మ్లో మాత్రం మంచి ప్రాఫిట్స్ అనేవి ఇవ్వడానికి స్కోప్ ఉందండి. ఏది కూడా మనం 1 or 2 days కోసమో లేకపోతే 1 week వ్యూ కోసమో చూడొద్దండి. ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మనం లాంగ్ టర్మ్లోనే ఉండాలి. కాబట్టి ఐటీ సెక్టర్ లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుందండి, ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం లేదు. అదేవిధంగా ఒక సేయింగ్ ఉంది, సెల్ ఇన్ మే గో అవే అని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం
మంత్ ఎండ్కి వచ్చి మే స్టార్ట్ అవబోతుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? సెల్ ఇన్ మేనా లేదా డోంట్ సెల్ ఎట్లా చూడాలంటారు? లేదండి, మేలో సెల్ చేయకూడదండి. వాస్తవంగా మీరు ఎప్పుడైనా గమనిస్తే మార్కెట్ స్ట్రక్చర్లో మీరు చూసుకుంటే జూన్ నుంచి మనకి మార్కెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మీరు గమనిస్తే జూన్లో ఒక లో అనేది మార్కెట్ క్రియేట్ చేస్తుంది. జూన్ నుంచి కూడా మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటాయండి. జూన్ నుంచి మీరు చూసుకుంటే జూలై హై వరకు కూడా మినిమం ఒక 10% అనేది మార్కెట్ పెరుగుతూ ఉంటుందండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా 1 or 2 years మీకు బ్యాడ్గా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా కనుక మీరు చూసుకుంటూ ఉంటే మనకి, అంటే నేను చెప్పేది ఒక 80 to 90% ప్రాబిలిటీతో చెప్తున్నాను. సో జూన్ నుంచి కూడా మార్కెట్లు పెరుగుతూ ఉంటాయండి. సో సెల్ ఇన్ మే అనేది చేయొద్దండి ఎప్పుడు కూడా. మీకు మేలో కొంచెం మార్కెట్లు చిన్నగా అంటే డౌన్ఫాల్ అనేది, అంటే ఇప్పుడు మనకి చూసుకుంటా ఉంటే ఏప్రిల్ నుంచి మే వరకు కూడా రిజల్ట్స్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సాధారణంగా ఏప్రిల్ 10-15 నుంచి తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మే ఎండింగ్ వరకు కూడా రిజల్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో రిజల్ట్స్ బాగా ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం కొంచెం డౌన్ఫాల్ ఉన్న స్టాక్స్, అలాగే సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉండే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో ఈ మంత్ ఏదైతే ఉందో, మే మంత్ ఏదైతే ఉందో, మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం ఇస్తుందండి. రిజల్ట్స్ వచ్చే నెల కాబట్టి మేజర్ స్టాక్స్లో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అన్ని కూడా మనకి రిజల్ట్స్ ఇస్తున్నాయండి. ఈ రోజు కూడా చూసుకుంటూ ఉంటే నిఫ్టీ 50లో ఉన్న 3 స్టాక్స్, ట్రెండ్ ఒకటి, బజాజ్ ఫిన్సర్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఈ రోజు రిజల్ట్స్ ఇస్తున్నాయండి. 3 స్టాక్ నిఫ్టీ 50. ఇవి కాకుండా అదర్ నిఫ్టీ 50 బయట ఉండే స్టాక్స్ కూడా చాలా వరకు రిజల్ట్స్ ఈ రోజు వస్తున్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఒక్కసారి లెవెల్స్ చెక్ చేసుకుని సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనుక ఉంటే, ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర చూసుకొని మనం రిజల్ట్స్ బాగుండే స్టాక్స్లో, మేజర్ స్టాక్స్లో రిజల్ట్స్ బాగుండే స్టాక్స్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం అండి. మే మంత్ అనేది మంచి అవకాశం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇటు ఇండియా పాక్ ఈ యుద్ధం, ఈ ప్రభావం అనేది స్టాక్ మార్కెట్పై అంతగా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. నిజంగా చాలామంది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, స్టాక్స్ కొనాలా లేదా అని చెప్పేసి. మీరేం చెప్తారు? అదేవిధంగా కొత్త వాళ్ళు చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూత్ స్టాక్ మార్కెట్లోకి రావడానికి, ఇన్వెస్ట్ చేయడానికి. వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? లాంగ్ టర్మ్లో దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, షార్ట్ టర్మ్గా దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితి అండి, అంటే ప్రపంచంలో ఏ దేశమైనా గమనించుకుంటే మీరు, యుద్ధం అనేది అన్ని దేశాలకి నష్టం కలిగించేది. ఇందులో ఎవరు లాభపడింది ఏమీ లేదు. దీర్ఘకాలిక యుద్ధం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. ఈ విషయంలో దాదాపుగా అన్ని దేశాలు ఏకీభవిస్తున్నాయండి. అందుకనే చాలా దేశాలు యుద్ధానికి చాలా దూరంగానే ఉంటున్నాయి. చాలా వరకు కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి చూస్తున్నాయండి. అలాగే మన పరిస్థితికి వస్తే, ఇండియా పాకిస్తాన్ పరిస్థితికి వస్తే, మీరు కనుక మన 2 దేశాలకు సంబంధించిన పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే మేజర్ యుద్ధాలు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఏదైనా జరుగుతూ ఉన్నాయి అంటే బార్డర్ కాన్ఫ్లిక్ట్లే జరుగుతున్నాయి, ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరుగుతున్నాయి. అలాగే ఇతరత్ర అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వారు కాకోకుండా ఇతరత్ర అంటే ఆర్థికపరమైన కానీ ఇంకో పరమైన విషయాల మీద వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా మనం ఇండియా పాకిస్తాన్ సంబంధించి చూసుకుంటూ ఉంటే మేజర్ వార్ అనేది జరగడానికి అయితే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. యుద్ధం కాకుండా వేరే అదర్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. సో అటువంటి దౌత్యపరమైన కానీ ఇంకో విధమైన లాస్ట్ మనకి బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ఎలాంటివి జరిగినాయో అలాంటివి వాటి మీదే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. ఎందుకంటే 2 కూడా అణ్వాయుధ దేశాలు కాబట్టి యుద్ధం అనేది 2 దేశాలకి అంత మంచిది కాదు. సో మీరు దీన్ని గమనిస్తూ ఉంటే స్టాక్ మార్కెట్ కూడా ఈ విషయాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తుంది. దానివల్ల మనకి మార్కెట్లో కూడా రీసెంట్గా అంటే ఒక 2 రోజుల క్రితం అయితే భారీ కరెక్షన్ అయితే వచ్చింది. ఒకవేళ ఏదైనా జరగబోతుందేమో అని తర్వాత ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతా మళ్ళీ మనకి నిన్న చూసుకుంటే మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఎఫ్ఐలు కానీ డిఐలు కానీ విపరీతంగా కొనుగోళ్ళు అనేవి జరిగినాయండి. కొనుగోళ్ల మద్దతుతో, వారిద్దరు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ బాగా పెరిగిందండి. సో యుద్ధ భయాలు అనేది ఉన్నాయా అంటే కొంతవరకు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో యుద్ధ భయాలు లేవు. అది పూర్తి స్థాయి ఫుల్ స్కేల్ వార్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరు కూడా చేయడానికి సిద్ధంగా లేరండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా కానీ అదర్ మీన్స్ ద్వారా కానీ సమస్యని పరిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అలాగే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు కొద్దిగా నిపుణుల పర్యవేక్షణలో రావడం అనేది మంచిదండి. అంటే మీరు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు కానీ అలాగే ఇతరితర రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ మీద అవగాహన సదస్సులు పెడతా ఉంటారు. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటూ ఉంటాయి. వాటి ద్వారా కొద్దిగా నేర్చుకుని మీరు
ఎలాంటి స్టాక్స్లో పెట్టుకోవాలి అంటే క్వాలిటీ స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, అలాగే సెక్టర్ రొటేషన్ ఎట్లా చేసుకోవాలి, కమింగ్ డేస్లో ఏ సెక్టర్లు పెరగడానికి స్కోప్ ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సెక్టర్లు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో లాభాలు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుని, అలాగే అవగాహన సదస్సులు, ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఎక్స్చేంజ్ కూడా, ఈవెన్ ఎంసీఎక్స్ కూడా కమోడిటీకి సంబంధించిన అవగాహన సదస్సులు పెడతా ఉంటుంది. సో ఇలాంటి అవగాహన సదస్సులకు అటెండ్ అయ్యి కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. రైట్ సార్, వెల్ సైడ్. అదేవిధంగా ఇప్పుడు మనం సెక్టర్ వైజ్ చూద్దాం సార్. ఆటోమొబైల్ సెక్టర్ ఎలా ఉండబోతుంది, అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? కమింగ్ డేస్లో మనకి ఆటోమొబైల్ సెక్టర్ చాలా బాగుండడానికి స్కోప్ ఉందండి. ఒక టాటా మోటార్స్కి చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్కి సంబంధించి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ మనకి అమెరికా బేడ్ జరుగుతున్నాయో, వాళ్ళు అమెరికాకి వాళ్ళ ఉన్న ఇన్వెంటరీలో 25% సేల్స్ అనేది అమెరికాలోనే జరుగుతున్నాయి. సో అమెరికాకు వచ్చే ఆటోమొబైల్, ఫినిష్డ్ ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు టారిఫ్లు ఎప్పుడైతే పెంచారో ఆ ఎఫెక్ట్ అనేది జాగ్వర్ ల్యాండ్ రోవర్ మీద ఎఫెక్ట్ అనేది పడింది. ఇది ఇండైరెక్ట్గా టాటా మోటార్స్కి వాళ్ళ లాభంలో క్షీణత అవడానికి కొంచెం స్కోప్ అనేది ఉంది. అందుకని ఒక టాటా మోటార్స్ కనుక మినహాయించుకుంటే మిగతా అన్ని స్టాక్స్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా పెరగడానికి స్కోప్ ఉందండి. ఓవరాల్గా ఆటో సెక్టర్ కనుక చూసుకుంటే చాలా పాజిటివ్గానే కనిపిస్తుందండి. సో ఆటో సెక్టర్లో మీకు మనకి ఎంఎండ్ఎం ఉంది, ఐషర్ మోటార్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో కూడా మనం సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకుని హోల్డ్ చేసుకుంటే, అంటే లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మారుతి కూడా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రికల్ సెగ్మెంట్లోకి మనకి మారుతి అనేది ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో మారుతి కూడా ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లోకి రావడానికి వాళ్ళు కూడా చాలా వరకు వెహికల్స్ని లైనప్లోకి పెట్టారు. సో టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మనకి 2025 ఎండింగ్లో కానీ 26 ఇయర్ స్టార్టింగ్లో కానీ వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి వస్తున్నారు. సో మారుతి కానీ ఎంఎండ్ఎం కానీ ఎంఎండ్ఎం ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో ఉంది. ఎంఎండ్ఎం కానీ ఐషర్ మోటార్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి క్వాలిటీ స్టాక్స్. ఇవన్నీ కూడా మీరు లాంగ్ టర్మ్లో ఇప్పుడు బై చేసుకుని, అంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గర బై చేసుకుని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడానికి స్కోప్ ఉంది. వెంకట్ గారు, ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక గోల్డ్ రేట్స్ అనేవి 1 lakh అట్లా రీచ్ అయిపోయినాయి. ఇవాళ అబ్జర్వ్ చేస్తే కనుక హైదరాబాద్లో 95,000 సంథింగ్ ఉంది, ఇక అటు విజయవాడలో 98,000. అంటే ఫ్రమ్ ద పాస్ట్ చూసుకున్న గోల్డ్ రేట్ పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గలేదు. మరి ఈ రోజు ఉన్న రేట్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి గోల్డ్ మీద మీరేం చెప్తారు? గోల్డ్ అనే కాదండి, బులియన్ మార్కెట్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీరు గమనిస్తే ఎప్పుడైనా మార్కెట్లు కరెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఈ సెక్టర్ పెరుగుతుందండి, బులియన్ మార్కెట్ పెరుగుతుంది. అలాగే మార్కెట్లు పెరిగేటప్పుడు ఈ సెక్టర్ కొంచెం స్తబ్దుగా ఉంటుంది. అంటే ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటేనండి, మన మార్కెట్లు ఎప్పుడైతే కరెక్షన్ మోడ్లోకి వస్తాయో, కొంచెం డౌన్ఫాల్ వస్తాయో, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని సేఫెస్ట్ ఏవైతే ఉంటాయో, రిటర్న్స్ ఇచ్చేవి ఉంటాయో, బాండ్స్ కానీ గోల్డ్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఎప్పుడైతే మళ్ళీ మన మార్కెట్లు కరెక్షన్ మోడ్ నుంచి మళ్ళీ మొమెంటం, అంటే అప్ సైడ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతాయో, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేసి అమౌంట్ని తీసుకొచ్చి మళ్ళీ మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. ఇది రెగ్యులర్గా జరిగే సైకిల్. మీరు గోల్డ్ కూడా గమనిస్తే మన మార్కెట్లో కరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిందండి కరెక్షన్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ స్టార్టింగ్ నుంచి మనకి మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయింది. ఆ టైం నుంచి చూసుకుంటే మనకి గోల్డ్ అనేది దాదాపుగా 78-80 వేల దగ్గర నుంచి కంటిన్యూస్గా మీకు పెరుగుతా ₹1,00,000 మార్కెట్ అనేది టచ్ చేయడానికి వచ్చేసిందండి. సో హైయెస్ట్ వచ్చేసి గోల్డ్ ఫీచర్స్లో 99,358 హైయెస్ట్ టచ్ చేసింది. గోల్డ్ ఫీచర్స్ గురించి నేను చెప్తున్నాను, మనం బయట మార్కెట్ గురించి కదా. బయట మార్కెట్లో అయితే ₹1,00,000 టచ్ అయిపోయింది అనుకోండి. సో ఏదైతే కమోడిటీ మార్కెట్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అయ్యే గోల్డ్ గురించి నేను చెప్తున్నాను. సో ఇంత ఫాస్ట్గా, అంటే ఇంత తక్కువ టైంలో గోల్డ్ పెరగడం అనేది ఈసారి జరిగిందండి. ప్రతిసారి ఇలా జరగదు. రీజన్ ఏంటి అంటే మన మార్కెట్లు కరెక్షన్ మోడ్లోకి వచ్చినాయి కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి సేఫెస్ట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ ఎప్పుడైతే మన మార్కెట్లు పెరుగుతూ ఉంటాయో, మళ్ళీ గోల్డ్ నుంచి కానీ బాండ్స్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుని మళ్ళీ మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది సైకిల్ అండి. ఎందువల్ల మళ్ళీ మన మార్కెట్లోకి వస్తున్నాయి, గోల్డ్ నుంచి ఎందుకు బయటికి తీసుకొచ్చేస్తున్నారు, అది సేఫెస్ట్ అన్నారు కదా అంటే, సేఫెస్టే కానీ రిటర్న్స్ స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్ గోల్డ్ అనేది ఇవ్వదండి. ఓవరాల్గా రీసెంట్గా వచ్చిన రిటర్న్స్ని పక్కన పెడితే ఓవరాల్గా మీరు చూసుకుంటే గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్కి స్టాక్ మార్కెట్ రిటర్న్స్కి కనుక కంపేర్ చేసుకుంటే, స్టాక్ మార్కెట్ రిటర్న్స్లో అది కనీసం 50% రిటర్న్స్ కూడా ఇవ్వదండి. చాలా తక్కువ రిటర్న్స్ ఇస్తుంది, కాకపోతే సేఫెస్ట్గా ఇస్తుంది. అందువల్ల మీకు అటు ఇటు చేంజ్ అవుతాం. రైట్ సార్, కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? సార్ ఐఆర్ఎఫ్సి 182 ఉన్నాయి సార్, యావరేజ్ చేయొచ్చు అనుకుంటున్నాను సార్. ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. అయితే కొంచెం ఈ ప్రైస్లో కాదండి, యావరేజే ప్లాన్ చేయాలి, కానీ ఈ ప్రైస్లో వద్దండి. మనకి 127.61లో ట్రేడ్ అవుతుంది ఐఆర్ఎఫ్సి. సో కరెంట్ ప్రైస్ వద్దండి, 135 జోన్ దాటిన తర్వాత ఐఆర్ఎఫ్సిలో ఎంట్రీ మన యావరేజ్ అనేది ప్లాన్ చేయండి.
135 దాటిన తర్వాత RSIలో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్లో చాలా మంచి స్టాకేనండి, ఇబ్బంది అయితే ఏం లేదు. రైట్ వెంకట్ గారు, అదేవిధంగా ట్రేడింగ్ మరుసటి రోజు కల్లా మార్జిన్స్ వసూలు చేయాలని అదేవిధంగా బ్రోకర్లకి సెబీ ఆదేశించినట్టు జరుగుతుంది. ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎట్లా చూడాలి? జనరల్గా అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న రూల్స్ ఏనండి, ఇవన్నీ కొత్తగా వచ్చిన రూల్స్ ఏం కాదు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇంప్లిమెంట్ చేయమని ఇప్పటి నుంచి పెడుతున్నారు అనమాట. ఇదివరకు ఏంటంటే కొంచెం బ్రోకర్స్ లిబరల్గా ఉండేవాడు, మనకి బ్రోకర్స్ కూడా మార్జిన్స్ విషయంలో చాలా లిబరల్గా ఉండేవాళ్ళు, వాళ్ళ బిజినెస్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడినాక. ఇప్పుడు ఏంటంటే ఆ రూల్స్ అన్నింటినీ టైటన్ చేస్తాను సెబీ అనేది. సో ఏదైతే మార్జిన్ బెనిఫిట్స్ అనేవి బ్రోకర్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అనేవి చాలా వరకు తగ్గించేసుకుంటా వస్తుందండి. మనం చూసుకుంటే ట్రేడింగ్ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఉదాహరణ చెప్తున్నాను. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మనం నిఫ్టీ అనేది, అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ ఎవరైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 20,000 30,000తో కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ని ట్రేడింగ్ చేసుకునే పరిస్థితి బ్రోకర్స్ ఇచ్చారండి. అప్పట్లో మనకి కొంచెం లిబరల్గా ఉండేది. ఈ రోజున నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలంటే దగ్గర దగ్గర 2 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. అంటే మార్జిన్స్ పెంచడం అనేది కాదండి, అక్కడ ఏం జరిగిందంటే సెబీ ఏం చేస్తుంది, రూల్స్ అన్నింటినీ కూడా క్లియర్గా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి రూల్స్ని టైటన్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్పెక్యులేషన్ చేద్దాం అనుకునే చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే తక్కువ క్యాపిటల్తో వచ్చేసి వాళ్ళ క్యాపిటల్ ఫుల్ యూటిలైజేషన్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా సో ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అయితే వాళ్ళందరినీ కూడా, అంటే రీసెంట్గా మనకి సెబీ ఒక రిపోర్ట్ అనేది బయట తీసుకొచ్చింది. సో 2024 వరకు కూడా ఎవరైతే F&O సెగ్మెంట్లో ట్రేడ్ చేశారో వాళ్ళలో 94% మంది లాస్ అయ్యారు అని చెప్పేసి కూడా సెబీ ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా మైక్రో లెవెల్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తూ ఉంటే ₹1,00,000 లోపు క్యాపిటల్ పెట్టుకుని ట్రేడింగ్ చేసే F&O ఇన్వెస్టర్లు అందరూ ఎక్కువ లాస్ అయ్యారండి. దాదాపుగా ఈ 94%లో 90% దాకా, 85 to 90% దాకా ₹1,00,000 లోపు క్యాపిటల్ పెట్టుకుని వాళ్ళు ట్రేడింగ్ చేసిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం మార్కెట్ నుంచి కొంచెం దూరంగా పెట్టి వీళ్ళని ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించడం కోసం ఈ మార్జిన్స్ అనేవి కొంచెం టైటన్ చేస్తానండి సెబీ. సో ఇది ఒకందుకు మంచిదేనండి. ట్రేడర్స్ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉంటే ₹1,00,000 మొత్తాన్ని ట్రేడింగ్లో డిప్లాయ్ చేయొద్దు. ఇప్పుడు కూడా మనీ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో మనీ మేనేజ్మెంట్ ద్వారా ట్రేడ్ చేసుకుంటేనే మనకి క్యాపిటల్ మొత్తం లాస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే NSE వాళ్ళు అవగాహన సదస్సులు అవన్నీ పెడతా ఉంటారండి. వాటికి అటెండ్ అయితే వాళ్ళు చాలా ఇలాంటివన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ట్రేడర్స్ ఎవరైతే చిన్న చిన్న క్యాపిటల్స్తో ఉంటారో వాళ్ళు F&O సెగ్మెంట్లోకి రాకోకుండా ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసుకోవడానికి సెబీ అనేది కొంచెం పుష్ చేస్తాను. సో అందువల్ల ఈ మార్జిన్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏం చెప్తారో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి? టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగుంటుందండి. కమింగ్ డేస్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉండడానికి స్కోప్ ఉందండి. మేజర్గా మనకి ప్రపంచంలో ఎక్కువగా టెక్స్టైల్స్ అనేది బంగ్లాదేశ్ నుంచి వెళ్తూ ఉంటాయండి. బంగ్లాదేశ్ అండ్ చైనా నుంచి టెక్స్టైల్స్ మనకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంది. అక్కడ మీరు చూసుకుంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అంతా కూడా అంత బాగాలేవండి. ఏవైతే షేక్ హసీనా గారి తర్వాత నుంచి వచ్చిన పరిస్థితులు ఏవైతే మీరు గమనిస్తూ ఉంటే నిశ్చితంగా అవన్నీ కూడా కొంచెం పరిస్థితులు బాగాలేదు. అక్కడ ఇండస్ట్రీ అంతా కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా వరకు తగ్గిపోయింది. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా టెక్స్టైల్లో తగ్గిపోయింది. తర్వాత మనకి మేజర్ ఇండియా నుంచి వస్తాయండి. మనకి గుజరాత్, అహ్మదాబాద్ ఈ సైడ్ అంతా చూసుకుంటూ ఉంటే టెక్స్టైల్ అప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది అనమాట. అసలు బిఎస్సి అనేది స్థాపించిందే ఒక టెక్స్టైల్ జెయింట్ అండి, ప్రేమ్చంద్ రాయ్ అని చెప్పేసి 1872లో ఆయన ఒక టెక్స్టైల్ మర్చెంట్ అండి. ఆయన చాలా పెద్ద మర్చెంట్. ఆయనే బిఎస్సిని స్థాపించడానికి ఆద్యుడు అనమాట. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన దేశంలో ఎప్పటి నుంచి ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ. సో ఎప్పుడైతే బంగ్లాదేశ్ అనేది ఎక్స్పోర్ట్లు ఎప్పుడైతే తగ్గుతున్నాయో మన దేశంలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ అనేవి బాగా పెరుగుతూ వచ్చినాయండి. సో కమింగ్ డేస్లో ఈ టెక్స్టైల్ స్టాక్స్ అనేవి కూడా అద్భుతంగా రాణించడానికి స్కోప్ ఉందండి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా మీరు ఫోకస్ చేసుకుని వాటిల్లో కూడా క్వాలిటీ స్టాక్స్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే కమింగ్ డేస్లో చాలా అద్భుతంగా ఉండడానికి స్కోప్ ఉందండి టెక్స్టైల్ ఇండస్ట్రీ. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ Prime9 News.